ముందుగా ఈ శివలింగానికి అభిషేకంతో తదుపరి కార్యక్రమాలన్నీ ప్రారంభం అవుతాయి. शिवो मे अस्तु सदा शिवो नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वर सदाशिवाय श्रीमन्महादेवाय नमः। नमः सोमाय च रुद्राय च नमस्ताम्राय चारुणाय च नमः श्रृंगाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयो भवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रयायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणम् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् यो रुद्रो अग्नौ यो अप्सु यवोषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमोऽस्तु। ये ते सहस्रमयुतं पाशा मृत्यो मर्त्याय हन्तवे तान् यज्ञस्य मायया सर्वानवयजामहे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा। ॐ नर्य प्रजां मे गोपाय अमृतत्वाय जीवसे जाताञ्जनिष्यमाणाञ्च अमृते सत्ये प्रतिष्ठितां हिरण्यपितुं मे गोपाय रसमन्नमिहायुषे अदब्धायोऽसि ततनो हिरण्यपात्रं मधो पूर्णं दधाति मधव्यसानिधि एकदा ब्रह्मण उपारते। गंगा पार्वती समेत मल्लेश्वर स्वामिने नमः। नीराजनं दर्शयामि आचमनीयं समर्पयामि रक्षां धारयामि। नमः पार्वती पतये हर हर महादेव। माता महाराज्ञी की भोला शंकर भगवान की। ओम सहस्रपरमा देवी शतमूला शतांकुरा सर्वगं हरतु मे पापं दूरात् स्वप्ननाशिनी। काण्डात् परोहन्ते परुषः परुषः परे येवानो दूर्वे प्रतनु सहस्रेण शतेन च या शतेन प्रतनोषि सहस्रेण विरोहसि तस्यास्ते देवीष्टके विधेम हविषा वयम् अश्वक्रान्ते रथक्रान्ते विष्णुक्रान्ते वसुन्धरा शिरसा धारयिष्यामि रक्षस्व मां पदे पदे तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा
శివో మే అస్తు సదా శివో. గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామినే నమః. తవ పాదారవిందయో వేదోక్త సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. సకల రాజోపచారాన్ని సమర్పయామి. అనయా పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి పూజయా చ భగవాన్ సర్వాత్మకః. సర్వం పరమేశ్వరార్పణమస్తు. పరమేశ్వర సుప్రీణాతు. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయం పుత్రోయం ఇది మామ్మత్వ క్షమస్వ పరమేశ్వర. మయా కృత సర్వ అపరాధాన్ క్షమస్వ. సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యో వైతాం బ్రహ్మణో వేద అమృతేనాహుతాం పురీం. తస్మై బ్రహ్మ చ ఆయుః కీర్తిం ప్రదాంతదు. భాగధేయేనైవైనం ప్రణయతి. బ్రాహ్మణ ఆరుషేయ ఉద్ధరేత్. బ్రాహ్మణో వై సర్వా దేవతాః. సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి. యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవితి బ్రాహ్మణే వసంతి. తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే దివి నమస్కుర్యాత్ నాశ్లీలం గీతయే. దేవతా ఏవ దేవతాః ప్రియణాతి. ఘృతేన త్వం త్వం ఘృతేన ఘృతేన త్వం తనువస్తనువస్త్వం ఘృతేన ఘృతేన త్వం తనువః. త్వం తనువస్తనువస్త్వం త్వం తనువో వర్ధయస్వ వర్ధయస్వ తనువస్తనువో తనువో వర్ధయస్వ. తనువో వర్ధయస్వ వర్ధయస్వ తనువస్తనువో వర్ధయస్వ. సత్యా సత్యా వర్ధయస్వ తనువస్తనువో వర్ధయస్వ. సత్యా వర్ధయస్వ సత్యా సత్యా వర్ధయస్వ వర్ధయస్వ. సత్యా సంతు సంతు సత్యా వర్ధయస్వ వర్ధయస్వ. సత్యా సంతు సత్యా సంతు సంతు. సత్యా సత్యా సంతు. యజమానస్య యజమానస్య సంతు. సత్యా సత్యా సంతు. యజమానస్య సంతు. యజమానస్య యజమానస్య సంతు సంతు. యజమానస్య కామా కామా యజమానస్య సంతు సంతు. యజమానస్య కామాః యజమానస్య కామాః కామాః యజమానస్య యజమానస్య కామాః కామాయితి కామాః. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. బావుగారు ధాన్యం ధనం వసుం త్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుష్యమారోగ్యమావీథాశ్చోభామానం మహీయసే. ధాన్యం ధనం ధాన్యం శత సంవత్సరం దీర్ఘమాయు. మనోరథాః పరిపూర్ణా భవంతు. శరీరే సంపూర్ణ ఆరోగ్యదా సిద్ధి ద్వారా రాష్ట్ర సుస్థిరత పాలన సిద్ధి ద్వారా ఆయుర్వర్చో యశోబల అభివృద్ధిరస్తు. సమస్త సన్మంగళాని భవంతు. తథాస్తు. సర్వతోముఖంగా రాజధాని ఏర్పడడానికి అన్ని ఐశ్వర్యములు మీకు వస్తున్నాయని ఈరోజు శివరాత్రి నాడు శివుడు వరం ఇచ్చాడు. మీ వరం ప్రజలందరికీ వరం. మన రాష్ట్రం మంత్రాలయం పీఠాధిపతి శ్రీ 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 జగద్గురువు సుబుధేంద్ర తీర్థ స్వామీజీ గారు మంత్రాలయం 40వ పీఠాధిపతి శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామిని మంత్రమహేశ్వరి శ్రీ శక్తిపీఠం చంద్రగిరి శ్రీ మారెళ్ల వంశీ కృష్ణ మహాన్యూస్ ఎండి పద్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ ప్రముఖ తెలుగు కవి
శతావధాని, ఇటీవలే పద్మశ్రీ కూడా వచ్చింది. అదే మాదిరిగా ఈరోజు ఈ మహాశక్తి శివోహం కార్యక్రమం గట్టిగా అందరూ కూడా శివుని ఒకసారి ప్రార్థిద్దాం. ఓం నమః శివాయ. ఇంకా గట్టిగా చెప్పాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పుణ్యక్షేత్రాలని, శైవ క్షేత్రాలన్నీ దర్శించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు నేను కూడా సమాచారం తెప్పిస్తున్నాను. అన్ని శివాలయాలు కిక్కిరిసి ఉన్నాయి. ఎక్కడికక్కడ భక్తులందరూ కూడా శివుని ప్రార్థించి ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఈరోజు మహాభక్తి ఛానల్ నిర్వహిస్తున్న మహాశివరాత్రి, మహాజాగరణ, శివోహం కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ ఒకసారి చూస్తే రాత్రి అంతా కూడా మీరు ఇదే మాదిరిగా ఉండి శివరాత్రి పూర్తిగా గడిపే పరిస్థితికి వస్తున్నారు. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. దేవతల కొలువైన ప్రాంతం, దేవతల రాజధాని అమరావతి. ఈరోజు మనందరం కూడా శివుణ్ణి ప్రార్థిస్తున్నాం. నేను ఎప్పుడు ఒకటే కోరుకున్నా, మళ్ళీ ఒకప్పుడు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరం ఉంటే ఆ రోజు నేను సైబరాబాద్ నగరానికి శ్రీకారం చుట్టాను. అది భవిష్యత్తు నగరంగా ఆలోచించాం. ఈరోజు మీరు ఆలోచిస్తే అమరావతి భావి తరాలకు ఒక ఆదర్శమైన నగరం. దేవతల రాజధాని అమరావతి అయితే ఈ ప్రజా రాజధాని ప్రపంచంలోని తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలు పెంచుతుంది. ఆ విధంగా చేయమని శివుణ్ణి ప్రార్థించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తే ఈ రాష్ట్రం బాగుండాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, అభివృద్ధి జరగాలి, సంపద సృష్టించబడాలి. మళ్ళీ ఆ సంపద పేదలకు ఎప్పటికప్పుడు అందుబాటులో సమిక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా జరగాలని. అందుకే ఈరోజు కూడా కోరుకున్నాను, స్వర్ణాంధ్ర 2047 2047కి ఈ రాష్ట్రంలో పేదరికం లేకుండా అందరికీ సమానమైన అవకాశాలు వచ్చి మన జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. అదే ఈరోజు శివుణ్ణి కోరుకున్నాను. ఇంకో పక్క మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటేనే ఆలయాలు, అత్యంత ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలు, జ్యోతిర్లింగం, శక్తిపీఠం, ఒకే చోట కొలువైన శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక శ్రీశైలమే కాదు, పంచరామాలు, శ్రీకాళహస్తి, లేపాక్షి, దక్షిణ కాశీ, దాక్షారామం, మహానంది, శ్రీముఖలింగం, కోటప్ప కొండ, ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఉదయం నుంచి సమాచారం తెప్పిస్తే ఎక్కడ చూసినా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమయ్యారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేవాలయాల సంరక్షణ కోసం, నిర్వహణ కోసం ఈ ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యత ఇస్తాం.
ప్రతి గుడిలో దీపం వెలగాలి, ప్రతి నిత్యం నైవేద్యం పెట్టాలనేది మా విధానం. అందుకే దేవాలయాల సేవలో అనూహ్యమైన మార్పులు తెచ్చాం. దేవాలయ పవిత్రత, భక్తుల విశ్వాసం పెరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. భక్తుల మనోభావాలు, సెంటిమెంట్లు గౌరవిస్తూ పవిత్రత పెంచవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఒక భక్తులపైనే కాదు, పాలకులపైన కూడా ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఆ పవిత్రతను కాపాడతానని ఈ మహాశివరాత్రి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎన్టీ రామారావు గారు 1985లో తిరుమలలో అన్నదానాన్ని ప్రవేశపెట్టారు. ఈరోజు అక్కడ చూస్తే దగ్గర 2 లక్షల మందికి అన్నదానం పెట్టే పరిస్థితికి వచ్చాం. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాణదానం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. శ్రీవారి సేవకులనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పుడు మీరు చూస్తే దేశం మొత్తం 5,000 దేవాలయాలు కట్టాలని, రాజధానిలో పెద్ద దేవాలయాలు కట్టాలని, ప్రపంచంలో ఎక్కడ హిందువులున్నా అక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది నా సంకల్పం. దానికోసం కృషి చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. చాలామంది ఇప్పుడు కూడా మాట్లాడారు. ఏపీ అంటే క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటర్, ఐటీ హబ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ అని. టెక్నాలజీ అవసరం. సంపద సృష్టించాలంటే టెక్నాలజీ మనం అందరం కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ని హైదరాబాద్ తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ ఏఐ వచ్చింది, క్వాంటమ్ వచ్చింది, టెక్నాలజీ పెను మార్పులు తీసుకొస్తా ఉంది. మన జీవితాల్లో మార్పు వస్తుంది. అందుకని మళ్ళీ రేపు బిల్ గేట్స్ మన అమరావతికి వచ్చి మనకు చేయూతనిస్తాడని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక టెక్నాలజీలోనే కాదు, ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది. టెంపుల్ టూరిజానికి తిరుగు ఉండదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారతదేశంలో పవిత్ర దేవాలయాలు ఎక్కడన్నా ఉన్నాయంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దేవాలయాలకు, జాతరలకు బాగా ఇటీవల కాలంలో రద్దీ పెరిగింది. దానికి మా ఆడపడుచులను చూస్తే అనిపిస్తుంది. నేను స్త్రీ శక్తి కింద ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేశాను. బస్సులన్నీ ఫుల్గా ఉన్నాయి, దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. భక్తులందరికీ కూడా దేవుణ్ణి దర్శించుకొని ఆశీస్సులు తీసుకునే పరిస్థితి వచ్చింది. అది కూడా ఒక కారణం. ఈరోజు మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఎవరిని అడిగే పని లేకుండా ఈరోజు ఉచిత ప్రయాణ సౌకర్యం చేసే ఏర్పాటు కల్పించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మహా న్యూస్, మహా ఎంటర్టైన్మెంట్ ఛానల్ నడుపుతూ
మరోవైపు మహాభక్తితో అందరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తెస్తున్న మహాశక్తి మన వంశీ. ఆయనకు ఆయన బృందానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆదాయం కోసం మహా టీవీ రన్ చేస్తే భక్తి కోసం దేవుని ఆశీస్సుల కోసం ఈరోజు ఆయన భక్తి ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు. నేను పోయిన సంవత్సరం ఇక్కడ చూశాను. శివోహం కాకినాడలో సీతారాముల వారి కళ్యాణం, గచ్చిబౌలిలో శ్రీనివాస కళ్యాణం చేసి తెలుగు నేలపై భక్తి ఉద్యమాన్ని నడిపిస్తున్న వంశీని మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ప్రకృతిని ఆరాధించడం, పూజించడం మన భారతీయ సాంప్రదాయం. అందుకని ఓసారి నా అదృష్టం కూడా మూడోసారి గోదావరి పుష్కరాలు నిర్వహిస్తున్నాం. పై సంవత్సరం కృష్ణా పుష్కరాలు వస్తున్నాయి. అది కూడా మూడోసారి. నేనే ముఖ్యమంత్రిగా ఉండి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు 3 సార్లు చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అన్ని కూడా మీరందరూ కూడా ఇప్పటి నుంచే సహకరించి ఈ పుష్కరాల్ని మనం జయప్రదం చేసుకుంటూ ప్రకృతిని ఆరాధిద్దాం. నదుల్ని, చెట్లను, పశు సంపదను ఆరాధించే సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం. విలువలుండే సాంప్రదాయం భారతదేశ సాంప్రదాయం. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా అన్ని దేశాల కంటే కుటుంబ విలువలు కానీ సామాజిక బాధ్యతగా నుండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి భారతదేశంలో పుట్టడం మనందరి అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి మహాశివుడు మనందరికి కూడా అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని, సంపదనివ్వాలని, అదే సమయంలో విలువలతో కూడిన సమాజం కోసం ముందుకు పోయే విధంగా ఆశీర్వదించాలని మరొక్కసారి కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదలందరికీ న్యాయం జరగాలి, పేదరికం లేని సమాజం ఉండాలి, అందరికి కూడా మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలని శివుణ్ణి ప్రార్థిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. నిజంగా మనం ఇంకెవరినో ఆదర్శంగా తీసుకోనక్కర్లేదు. మన గౌరవనీయ ముఖ్యమంత్రి వారి జీవనశైలి